అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనములు చూద్దాము. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఆనాడు యేసుక్రీస్తు గురువుగా, భగవంతుడిగా, తనకు ఇష్టమైన అర్హత కలిగిన శిష్యులను ఎన్నుకొని వారికి పరలోక రాజ్య సంబంధమైన జ్ఞానాన్ని చెప్పి ఆ రోజు వాళ్ళకి జ్ఞానాన్ని తెలియజేసి, మీరు వెళ్ళి ప్రతి మనిషికి, సర్వ సృష్టికి అంటే భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి సువార్తను చెప్పండి. ఎందుకు సువార్త చెప్పాలి అంటే, సువార్త అనినా జ్ఞానం అనినా బాప్తిస్తం అనినా ఒకటే. సువార్త అనినా జ్ఞానము అనినా బాప్తిస్తము అనినా ఒకటే. ఈ సువార్త ఏదైతే ఉందో ఇది మోక్షానికి సంబంధించింది. ఈ మోక్షానికి సంబంధించిన ఈ జ్ఞానాన్ని మనుషులకి అవసరం కనుక మీరు వెళ్ళి ఏ వయసు వారైనా పర్వాలేదు, వారికి జ్ఞానం చెప్పండి. ముసలి వాళ్ళైనా, యవ్వనస్తులైనా, అర్థం చేసుకునేటువంటి జ్ఞానం ఉన్న పిల్లలైనా సరే సువార్తను వారికి చెప్పండి. ఎవరికైనా సరే ఇది సర్వ సృష్టికి అన్నారు కాబట్టి మనుషులందరికీ వర్తిస్తుంది. ఇకపోతే 16వ వచనం ఏమనుంది? నమ్మి బాప్తిస్తము పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మి బాప్తిస్తం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఇక్కడ ఏదో బెదిరించినట్లుగా ఉంది, నమ్మకపోతే అన్నట్లుగా మనకు కొంత అర్థమవుతా ఉంది. కానీ బాప్తిస్తము అంటే జ్ఞానము అని, ఆ జ్ఞానము పరలోక రాజ్య సంబంధం అయింది. ఆ జ్ఞానము, ఆ బాప్తిస్తము మోక్షం వైపుకు నిన్ను ప్రయాణింపజేస్తుంది. మోక్షం వైపుకు ప్రయాణింప చేసేటువంటి జ్ఞానం మాత్రమే క్రీస్తు చెప్పాడు. క్రీస్తు చెప్పిన సువార్త జ్ఞానం ఏదైతే ఉందో అది నువ్వు మోక్షానికి వెళ్ళటానికి మాత్రమే. మోక్షం వెళ్ళని వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఇక్కడే భూమి మీద పుడుతూ చస్తూ శిక్షని అనుభవిస్తాడు. మోక్షానికి అనుమతి కేవలం సువార్త జ్ఞానము ద్వారానే లభిస్తుంది. దీన్నే బాప్తిస్తము అంటున్నా. అంటే మోక్ష మార్గం వైపు ప్రయాణింప చేసే జ్ఞానం ఏదైతే ఉందో అది క్రీస్తు తీసుకొచ్చాడు. మోక్షం పోకపోతే రూల్ ప్రకారం వాడు భూమి మీదనే పుడుతూ చస్తూ ఉండాలి. ఇది రూలు. మోక్షం పోలేదంటే వాడు ఇక్కడే ఉండాలి. ఇక్కడ ఉంటేనే వాడు మోక్షం పోలేదు అని అర్థం. ఇప్పుడు మనందరం ఇక్కడ ఉన్నాం కాబట్టి మోక్షం పోలేదు అని అర్థం. కాబట్టి మోక్షం పోలేదు కాబట్టి మనము ఈరోజు చాలా కష్టాలు అనుభవిస్తూ ఉన్నాం, శిక్షించబడుతూ ఉన్నాం, నరకయాతన అనుభవిస్తూ ఉన్నాం, హింసించబడుతూ ఉన్నాం, ప్రయాసపడుతూ ఉన్నాం, ఏడుస్తూ ఉన్నాం, దుఃఖిస్తూ ఉన్నాం, అవమానపడుతూ ఉన్నాము. అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఈ శరీరంలో ఉండి కుమారుడుగా మనము అనేక రకాలైన
ఇరుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఈ ఇరుకు ఇబ్బందులు ఉండటానికి కారణం ఏంటిదంటే ఇక్కడ మనం ఉన్నాము కాబట్టి. ఈ శరీరం అనే సృష్టిలో మనము బంధింపబడి ఉన్నాం కాబట్టి, మరి కుమారుడు బంధింపబడి ఉన్నాడు కాబట్టి ఈ శరీరం ద్వారా కుమారుడు నరకయాతన అనుభవిస్తూ ఉన్నాడు. ఇది సత్యము. ఇప్పుడు శరీరం ఇక్కడ గట్టిగా గిచ్చామనుకోండి, ఈ నొప్పి శరీరంలో ఎక్కడో ఉన్నో మనకు తెలియబడతా ఉంది, నరకము. ఇట్లాంటి ఎన్నో మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఎన్నో రకాలైనటువంటి హింస అనుభవించే శరీరము ఇది, ఈ సృష్టి ఇది. ఈ సృష్టిలో ఉండబట్టి మనం నరకయాతన అనుభవిస్తున్నాము. ఈ సృష్టిలో లేకుండా పోతే అంటే మోక్షానికి వెళ్ళిపోతే అప్పుడు అక్కడ బాధ ఉండదు, అక్కడ శ్రమ ఉండదు, అక్కడ రక్షణ ఉంటుంది, అక్కడ ఇలాంటి బాధలు ఉండవు. కనుక నమ్మి మోక్షానికి సంబంధించిన బాప్తిస్తము జ్ఞానము నువ్వు తెలుసుకుంటే, దాని ప్రకారం నడుచుకుంటే నువ్వు రక్షించబడతావు. అంటే నువ్వు మళ్ళీ శరీరంలో ఉండాల్సిన పని లేదు, నువ్వు మళ్ళీ పుట్టాల్సిన పని లేదు, నువ్వు శరీరంలో బంధింపబడి ఉండాల్సిన అవసరం నీకు లేదు. నువ్వు ఒకవేళ దేవుడి జ్ఞానం తెలుసుకోకపోతే, సువార్త నువ్వు తెలుసుకోకపోతే, అప్పుడు ఈ శరీరంలో నువ్వు బంధింపబడే ఉంటావు. అప్పుడు శరీరం ఉందంటే నీకు శిక్ష ఉంటుంది. ఇప్పుడు అజ్ఞానులందరూ కూడా శిక్ష అనుభవిస్తున్నారు. ఈ వాక్యము నెరవేరుతుంది. ఇప్పుడు సత్యము ప్రజెంట్గా ఏ శరీరము ఉండినా అది శిక్ష అనుభవించటం కొరకే, ఇంకోటి ఏం కాదు. ఆ సుఖం కూడా ఉందంటే ఆ సుఖం కొద్దిసేపు, కష్టం కొద్దిసేపు, ఈ రెండు మిళితంగానే శరీరంలో ఉంటాయి. కానీ కష్టం ఎక్కువగా ఉన్నదనుకోండి నరకయాతన కనపడుతుంది, సుఖం ఎక్కువగా ఉందనుకోండి ఇది ఇంకొంచెంసేపు ఉంటే బాగుండు అనుకుంటాం. కానీ ఈ శరీరంలో నువ్వు ఉన్నావు, నువ్వు ఎక్కడున్నావో నీకు తెలియదు, నీ అడ్రస్ నీకు తెలియదు. కనుక ఈ శరీరంలో అడ్రస్ కూడా చెప్పే జ్ఞానం ఏంది అంటే క్రీస్తు సువార్త జ్ఞానం. ఈ జ్ఞానం తెలుసుకోవడం వలన మోక్షం మీద ఒక శ్రద్ధ ఏర్పడి, మోక్షానికి పోవాలని ఒక ధ్యాస ఏర్పడి, ఈ శరీరం యొక్క స్థితిని, దీన్ని ఎట్లా నడపబడతా ఉంది, ఇది ఎట్లా తోలబడతా ఉంది, ఇది ఏ విధంగా దేవుడు సృష్టించాడు, దీని యొక్క రహస్యము సువార్త జ్ఞానం ద్వారా తెలుసుకొని ఆ మోక్షానికి వెళితే అప్పుడు రక్షించబడతావు. కానీ రక్షణ నీకు జ్ఞానం తెలుసుకొని ఆచరిస్తూ, తెలుసుకుంటూ ఆచరిస్తూ, తెలుసుకుంటూ ఆచరిస్తూ, తెలుసుకుంటూ ఆచరిస్తూ, తెలుసుకుంటూ ఆచరిస్తూ ఆ ప్రయాణంలో నువ్వు వెళ్తూ ఉంటే నీకు రక్షణ వస్తుంది. అజ్ఞానిగా ఉంటే రక్షణ లేదు, అజ్ఞానిగా ఉంటే రక్షణ 100% లేదు. కాబట్టి అజ్ఞానులకు ఈ సువార్త జ్ఞానము, అజ్ఞానులకు సువార్త జ్ఞానం వెళితే వాళ్ళు నమ్మి ఈ జ్ఞానాన్ని వాళ్ళు ఆహ్వానించుకొని, వాళ్ళు తెలుసుకొని, వాళ్ళు అనుభవించుకొని ఆచరిస్తే తప్పకుండా వారికి మోక్షము లభిస్తుంది, మోక్షము అర్హత వస్తుంది. మోక్ష అర్హతకు సువార్త జ్ఞానము చెప్పాలి. అందుకే నమ్మి జ్ఞానం పొందినవాడు, బాప్తిస్తం పొందినవాడు రక్షించబడును, నమ్మకపోతే శిక్షించబడును. ఇప్పుడు నమ్మని వాళ్ళు శిక్షించబడుతూనే ఉన్నారు. శరీరం ఉందంటే ఇంక శిక్షలకే నిలయం, ఇది ఇంకోటి ఏం కాదు, ఇదంతా శిక్షా నిలయం. శిక్షలు అనుభవిస్తున్నాము. తప్పించుకోవడానికి ఈ సువార్త చాలా చాలా ముఖ్యము. కనుక క్రీస్తు చెప్పిన సువార్త వలననే రక్షించబడతాము. కానీ మళ్ళీ మీరు ఇంకొక ఎవరో బోధకులు, ప్రవక్తలు చెప్పారని వాళ్ళని మాటలు పట్టుకుంటే మోక్షం పోలేము. కనుక
బైబిల్ చదువుకొని అర్థం చేసుకొని సువార్త జ్ఞానం అర్థం చేసుకొని మోక్షం అంటే ఇట్లా ఉంది అని జాగ్రత్తగా మెలుకోగలిగి బుద్ధితో ప్రతి వాక్యాన్ని యోచన చేసి అర్థం కాకపోతే దేవుని అడిగి శ్రద్ధ పెంచుకొని మోక్షం వెళ్తే రక్షించబడతావు. శరీరంలో ఉంటే శిక్షించబడతావు. కాబట్టి నువ్వు ఇప్పుడు శరీరంలో ఉన్నావు, అందరం శరీరంలోనే ఉన్నాము. ఈ శరీరం ఒకరోజు చనిపోతుంది. చనిపోయిన తర్వాత ఏమవుతుంది అనేది కూడా మళ్ళీ మనం బైబిల్ ద్వారా కొంత జ్ఞానం తెలుసుకోవాలి. కానీ ఇప్పటివరకైతే రక్షణ నీకు ఏర్పడాలి అంటే సువార్త జ్ఞానము నువ్వు తెలుసుకొని తీరాలి, ఖచ్చితంగా తీరాలి. ఇది దేవుని మాట. కాబట్టి నమ్మి బాప్తిస్తము లేదా జ్ఞానము పొందినవాడు రక్షించబడును. వాడికి రక్షణ ఏర్పడుతూ ఉంటుంది. వానికి రక్షణ ఈ శరీరంలో ఉండగానే ఏర్పడుతూ ఉంది. కనుక నమ్మి బాప్తిస్తము అంటే ఇదే బాప్తిస్తము. ఇందులో ఉన్న జ్ఞానం ఏదైతే పొందుకుంటామో దానివల్లనే మోక్ష ప్రాప్తి ఏర్పడుతుంది. అందరికీ నమస్కారం. గురు సమర్పణం.